ఇవి చూడండి ఉలువలు. రాత్రి బాగా కడిగి నానబెట్టినానండి. ఎక్కువసేపు నానితేనేనండి ఇది బాగా ఉడికేది. సో 2-3 సార్లు కడిగి నానబెట్టినాను. మరి ఇప్పుడు కడిగి నేను గాలించుకుంటాను. అయినా ఇది నానింటుంది కాబట్టి కలర్ ఇలా నీళ్ళు వస్తుంది. మళ్ళీ 2 సార్లు మనము కడుక్కుందాము. ఈ నీళ్ళు తీసి వేరే నీళ్ళతో కడుక్కుందాము 2 సార్లు. వెల్కమ్ టు వనజానాగండి. దీంతో మనము ఈ ఉలువలతో ఇప్పుడు సాంబార్ చేసుకుందాము. ఇప్పుడు గాలిస్తాండి. యాక్చువల్గా మనము ఫస్ట్ ఇది చేయాలండి, ఏరి నీట్గా చూసుకోవాలి. తర్వాత లాస్ట్లో కూడా మనం ఇలా చేసుకున్నామంటే చూడండి, ఇలా చూస్తున్నారా మీరు, చాలామందికి గాలించడం రాదండి. అందుకని ఇది పెడుతున్నాను నేను ఇలా. చూడండి, చెయ్యి మనము నీళ్ళు వేసుకోవాలి. చెయ్యి ఇలా అనుకుంటుంటే ఆ పైన ఉండేదన్నీ ఇలా వచ్చేస్తుందండి. పైన భాగం మనకు వస్తుంది. చేత్తో ఇలా అనుకుంటూ ఉండాలి. ఇప్పుడు మీరు చూడొచ్చు, దీంట్లో ఒకే ఒక రాయి కానీ ఏమీ ఉండదండి, క్లీన్గా వచ్చేస్తుంది. అందుకు ఇలా చేయాలి మనము. ఫుల్ అంతా కూడా ఇలా చేసుకోవాలండి, ఎందుకంటే కొంచెము సన్న మట్టి ఉంటుంది వీటిలో, అందుకని. చూస్తున్నారా, ఇలా చేయాలి. దీన్ని గాలించడం అని అంటారండి. ఈవెన్ ముందు కాలంలో అంతా కూడా బియ్యంలో రాళ్ళు ఎక్కువ వచ్చేదండి బజార్లో కూడా. అప్పుడంతా ఈ షెల్లర్స్ అవి లేదు, మామూలు మిషన్కి వేసేవారు. అప్పుడు మట్టి ఉండేది, అందులో రాళ్ళు, మట్టి బెడ్డలు అలాంటివన్నీ. ఇలా చేసినప్పుడు అది అడుగున నిలిచిపోతుందండి, అలా చేసేది. అందుకని ఇలా గాలించడం అంటారు దీన్ని. ఎక్కువ మట్టి ఉంటే 2-3 సార్లు చేసుకోవాల్సి వస్తుంది. చాలామందికి గాలించడం రాదండి ఇప్పటి తరాల వాళ్లకు, అందుకని మీకు చూపిస్తున్నాను. చూడండి, కొంచెం ఉంది కదా లాస్ట్లో, ఇలా చేసుకుంటుంటే చూడండి, ఇప్పుడు ఇక్కడ తెలుస్తుంది మీకు, లేదు మట్టి ఏమీ లేదు దీంట్లో. అందుకని అయినా కానీ మనము ఇలా గాలించుకోవాలి. అప్పుడు మనకు క్లీన్గా ఒకే ఒక రాయి కూడా ఉండదండి. మరి పంటల కింద రాళ్ళు దొరికితే కష్టం కదండి. తినేవాళ్లకు మట్టిలో అన్నంలో రాళ్ళు వచ్చిందంటే ఇది అవుతుంది. ఇలా చేసినప్పుడు పైన ఇవి వచ్చేస్తాయి గింజలన్నీ. మీకు ఈ మట్టి ఏమి ఉండదు చూడండి దీంట్లో. ఇది క్లీన్ చేసినాము కాబట్టి మట్టి ఉండదు. అయినా ఇందులోకి వేసి మరి ఇలా 3-4 సార్లు మనం చేసుకోవాల్సి వస్తుందండి గాలించడము. ఈ గాలించడం చేసినామంటే క్లీన్గా వచ్చేస్తుందండి, ఏమీ లేకుండా. తెలుస్తూ ఉందా మీకు? ఇక్కడ ఈ అడుగున మిగిలింది చూడండి మట్టి, అవి సన్నగా. అందుకని ఇలా మనము చేసుకోవాలి. కుక్కర్లో పెట్టి 3 విజిల్కు ఉడికించుకుందామండి. దీన్ని కుక్కర్లో పెట్టేస్తున్నాను. చూడండి, ఇది మొగ్గ, దాన్ని తుంచుకున్నానండి. పెద్దగా ఉండింది కాబట్టి తుంచిన 2 భాగాలు చేసిన. చెక్క, లవంగం అండి, ఇవన్నీ వేసి వేయించుకుందాము. అంటే మసాలాలన్నీ కలిపి వేయించేద్దాము. ఇవి చూడండి, సగం స్పూన్ అంతా జీలకర్ర, ఇది శనగపప్పు స్పూను, ఇది మినపప్పు, మెంతులు 1/2 స్పూన్ అండి. ఇవి 2 ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను. ఇది 1/2 స్పూను. ఇవి కూడా ఇందులోకి వేసేద్దాము. ఇప్పుడు ధనియాలు, తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకుని వేపుదామండి. అంటే క్వాంటిటీ తక్కువ చేస్తున్నా కాబట్టి ఇలా చేస్తున్నాను నేను. ఎండుమిర్చి వేస్తున్నాను, 10-12 వేసుకున్నాను. 2 స్పూన్లు ధనియాలు తీసుకున్నానండి. వీటిని ఓ చుక్క నూనె వేసి వేయించుకుందాము. అంటే మీరు సాంబార్ పొడి ఉంటే కూడా వేసుకోవచ్చండి, కానీ ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని నేను ఇలా చేస్తాను. మనం సాంబార్ పొడి ఉంటే సాంబార్ పొడిని కూడా వేసేసుకోవచ్చండి. ఈ వేగిన దాన్ని అంతా నేను ప్లేట్లోకి వేసేసానండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను. ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి వేస్తాను. పచ్చి కొబ్బరిని కూడా ఇలా ముక్కలు చేసి వేసుకున్నానండి. ఇవన్నీ అవే, మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. క్వాంటిటీ తక్కువ చేస్తున్నా కాబట్టి తక్కువ వేస్తున్నాను. ఇక్కడ ఉల్లిగడ్డలు వేయించుకుంటా అండి. కట్టెలపై ఉండేవాళ్ళు అయితే ఉల్లిగడ్డలు పొయ్యిలో వేసి కాల్చి చేస్తారండి. మన కట్టెలపై లేదు కాబట్టి ఇలా మనము
స్టవ్ పైన బాణాల నుంచి చేసుకోవాలి. కొద్దిగా నూనె 2 డ్రాపుల నూనె వేసి వేయిస్తున్నాను నేను. మీకు కాబడితే తెల్లబాయలు వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. చూడండి ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుందాము. చూడండి మసాలాలంతా వేయించుకున్నది ఇలా విచ్చేసేసాను కచ్చా పచ్చగా. ఇప్పుడు దీనికి కొత్తిమీర అన్నీ వేసి రుబ్బుకుందాము. జార్లోకి వేసాను కదండి, కొద్దిగా నీళ్ళు వేసి రుబ్బుకుందాము. ఇప్పుడు దీన్ని చింతపండు రసం వేస్తున్నాండి. ఇందులోకి నీళ్ళు వేసే బదులు ఈ రసమే వేసి రుబ్బుతున్నాను. మసాలాలకి ఉడికించుకున్న ఉలవలు కూడా వేసి రుబ్బుకుందాం కొంచెము. ఈ రుబ్బుకున్న మసాలా అంతా ఇందులోకి వేసేసానండి. ఇప్పుడు కొద్దిగా ఈ ఉడికించుకున్న నీళ్ళే వేద్దామండి ఇందులోకి. ఉలవలు ఉడికించుకున్నాను కదా, ఉడికిపోయింది ఇది. ఈ నీళ్ళే వేసి ఉడికించుకుందాం మళ్ళీ. కొంచెం మసాలా ఉడికినాక మనము ఇది వేద్దామండి. ఇప్పుడు చింతరసం కూడా వేసేసాను కదా, గుత్త ఉప్పు ఒకటి వేస్తే అయ్యండి. పసుపు కొద్దిగా ఉప్పు వేసేసి పోపు పెట్టుకుందాము. మిక్సీ జార్ కడుక్కున్న నీళ్ళు కూడా ఇందులోకి వేసేస్తున్నాండి. ఉప్పు వేసేయండి. ఇందాక పసుపు వేసే కదా, ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు తగినంత వేసుకోవాలండి. దీంట్లోకి మీరు కావాలంటే ఆలు వేసుకోవచ్చు, వంకాయలు వేసుకోవచ్చు అండి. ప్లెయిన్గా కూడా ఇలా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ముద్ద చపాతీ అన్నంలోకి చాలా రుచికరంగా ఉంటుందండి. కమ్మగా వాసన కూడా బాగుంటుంది ఉలువలు. చూడండి మాత్రం ఉంటే చాలు కన్సిస్టెన్సీ. ఇంకెక్కువ గట్టిగా ఉన్నా బాగుండదు, ఎక్కువ నీళ్ళు ఉన్నా బాగుండదండి. ఇలా చేసుకుంటే బాగుంటుంది. చూడండి ఆవాలు పోపు వేసేసాను. ఇప్పుడు వేరే పాత్రలోకి వంచి దాంట్లోకి వేసుకుందాం పోపు. చూడండి ఎంత బాగా ఉడికిపోతూ ఉంది. కమ్మగా వాసన వస్తుందండి ఇది. చూడండి ఇది వేసేస్తున్నాను. పాత్రలోకి మార్చినాను. దీన్ని కూడా పోపు ఇందులోకి వేసేస్తున్నాను. మీరందరూ కూడా చేసి చూడండి ఎలా వచ్చిందో ఉలువల పులుసు. కామెంట్లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి.